భారతదేశ స్టాక్ మార్కెట్ లోకి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఈవీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏథర్ ఎనర్జీ సంబంధించిన స్టాక్ మార్కెట్ ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే వీళ్ళు స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారో మొదటి రోజులో కాస్త నిరాశాజనకమైన ఫలితాలు అయితే వచ్చాయి. వాస్తవానికి వీళ్ళ ఐపీఓ ప్రకారంగా వీళ్ళ రేటు 321 రూపాయల షేర్ ప్రైస్ అయితే నిర్ణయించారు. బట్ ఎప్పుడైతే వీళ్ళు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో అయితే కనుక 328 రూపాయల ప్రైస్ తో, అలానే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 326 రూపాయల నుంచి వీళ్ళ స్టాక్ ప్రైస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ మొదటి రోజులో మాత్రం కాస్త వీళ్ళ స్టాక్ ప్రైస్ అనేది తగ్గడం జరిగిందనమాట. మొదటి రోజు ముగిసేసరికి ఏథర్ ఎనర్జీ సంబంధించిన స్టాక్ ప్రైస్ 7.7% తగ్గిపోయి 300.75 రూపాయల దగ్గర ట్రేడ్ అవడం జరిగింది. అయితే రెండో రోజు మాత్రం ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ షేర్ ప్రైస్ కాస్త పుంజుకుని రెండో రోజు 9% వరకు ఏథర్ ఎనర్జీ సంబంధించిన షేర్ ప్రైస్ పెరిగిందనమాట. అంటే రెండో రోజు క్లోజింగ్ చూసుకున్నట్లయితే 320 రూపాయల దగ్గర అయితే ఏథర్ ఎనర్జీ సంబంధించిన షేర్ ప్రైస్ అనేది కొనసాగడం జరిగిందనమాట. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట షేర్ మార్కెట్ లో. ఓలా ఎలక్ట్రిక్ వచ్చినంత స్థాయిలో అయితే మాత్రం పాజిటివ్ గా ట్రెండ్స్ అయితే ఏథర్ ఎనర్జీకి ఇనీషియల్ డేస్ లో కనిపించలేదు. బట్ లాంగ్ రన్ లో ఏథర్ ఎనర్జీ సంబంధించిన షేర్ ప్రైస్ ఏ మేరకు వెళ్ళబోతుందో మనకి త్వరలోనే తెలియబోతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.